ఈరోజు వాక్య ధ్యానాంశం ప్రియుని స్వరము. ఆలకించుడి, నా ప్రియుని స్వరం వినబడుచున్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. పరమగీతము 2వ అధ్యాయం 8వ వచనం. పలు రకముల శబ్దములతో ప్రపంచం నిండి ఉన్నది. ఆకాశ పక్షులు, అడవి మృగములు శబ్దము చేయుచున్నవి. మనుషులలో రకరకాల స్వరములు కూడా వినబడుచున్నవి. వాటిలో కొన్ని మధురమైనవి, కొన్ని భయంకరమైనవి, కొన్ని ప్రేమ స్వరములు, కొన్ని ఆవేదన స్వరములు. కొన్ని స్వరములను వినగలము కానీ కొన్ని స్వరములను వినలేము. వేలాది స్వరముల మధ్య మీ ప్రియుని స్వరము వినుటకు మీ చెవులు ఆశతో తెరవబడి ఉండవలను. దేవుడు ఎల్లప్పుడూ తన బిడ్డలతో మాటలాడుటకు సిద్ధముగా ఉన్నాడు. మీరు వినుటకు సిద్ధమా? కొన్ని సందర్భముల్లో ప్రభువు మాట్లాడినను అది మీ చెవులలో వినబడకుండానట్లు ఐక్య విచారము, పనుల భారము, బాధ్యతలను బట్టి మీ హృదయమును విననేరలేని స్థితిలో ఉండవచ్చును. వేకువ జామున ప్రభు మీతో మాటలారగోరినను నిద్రమొత్తు ఆయన స్వరమును వినకుండా మిమ్మును జయించవచ్చును. అంతేకాదు, ఒక స్వరమును మరో స్వరము జయించుచున్నది. నీతి యొక్క స్వరమును అనీతి యొక్క స్వరము జయించుచున్నది. నిరుపేదల స్వరమును ధనవంతుల స్వరము జయించుచున్నది. దేవుని బిడ్డలారా, ఒక నిర్దోషి యొక్క స్వరమును రౌడీ యొక్క స్వరము జయించుచున్నది. దేవుని బిడ్డలారా, ఆనాడు ఏదైనా తోటలో సంచరించిన దేవుడు నేడు మీతో మాటలాడు నిమిత్తము వచ్చుచున్నాడు. ఆయన మీ సృష్టికర్త, మిమ్మను వెదికి వచ్చువాడు, మిమ్మను తండ్రి వలె ప్రేమించువాడు. అంతేకాదు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ప్రభుతో మాట్లాడుట ఎట్లు, ఆయన స్వరమును ఆలకించుట ఎట్లు అను ప్రశ్నలకు జవాబు కనుగొనవలెను. దేవుడు ఆత్మస్వరూపి ఉన్నాడు. మనుషులు ప్రాణాత్మ శరీరము గలవారై ఉన్నాడు. ఆత్మస్వరూపియగు ప్రభువు మాటలాడుచుండగా నరుని ఆత్మ దానిని ఆలకించును. గనుక వివేచనతో కనిపెట్టవలను. వేరే స్వరములు వినబడకుండా హృదయమును ద్వారమును మూసివేసి శ్రద్ధగా కనిపెట్టినప్పుడు ప్రభు స్వరము మీ ఆత్మలో ధ్వనించును. నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకుడి అని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నేడు మీరు ఆయన మాట విని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని వాక్యం చెప్తుంది. ఈ దిన వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.